హలో యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ వెల్కమ్. ఇప్పుడు నేను చెప్పే మ్, అంశం ఏంటంటే సొసైటీలో ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది, ఎంత క్రూయల్గా తయారైంది, ఏ విధమైన కల్చర్ వచ్చింది, దీని గురించి నేను చెప్తున్నాను. ఇది కరెక్టో కాదో మీరే నిర్ణయించుకోండి. మా కాలంలో ఎంతో హెల్దీ సొసైటీ ఉండేది. పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం ఉండేది. పెద్ద అన్నకి చిన్న రెస్పెక్ట్ ఇవ్వడం, అట్లాంటివి అన్నీ ఒక ఎథిక్స్తో ఉండేది. ఇప్పుడు అది ఎక్కడా కనిపించట్లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసి పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు తెలియదు. వాళ్ళు ఏం గేమ్స్ ఆడుతున్నారు, వాళ్ళు ఏం సెల్ చూస్తున్నారు, ఇటువంటి ఏమీ వాళ్ళు అబ్జర్వ్ చేయట్లేదు. ఎక్కువగా ఎలక్ట్రానిక్ మీడియా డెవలప్ అయిన దగ్గర నుంచి, ఎలక్ట్రానిక్ గుడ్స్, ఈ సెల్ కల్చర్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా క్రైమ్ ఎక్కువ అయింది. నేను చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళు కొంచెం ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే చిన్నప్పటి నుంచి కొద్దిగా రాముడు, కృష్ణుడు, వీళ్ళ చైల్డ్హుడ్ స్టోరీస్ అన్నీ టీవీలో కానీ, ఒక బుక్స్ రూపంలో కానీ, బర్త్డేలు కానీ గిఫ్ట్ ఇచ్చి వీక్లీ వన్స్ టైం అయినా ఈ స్టోరీస్ అన్నీ టీవీలో పెడితే వాళ్ళకి కొంతలో కొంత ఈ క్రూయల్ కల్చరు, ఈ కల్చర్ నుంచి కొంచెం బయటకు వస్తారు. ఎథిక్స్ నేర్పిస్తే కొంచెం సొసైటీలో కొద్దిగా మనమంతూ మనం ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. వీళ్ళు కొద్దిగా అయినా 30% అయినా మారుతారు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళలో ఉంది, కౌరవ పాండవులు చిన్నప్పుడు ఏ విధంగా పెరిగారు, వాళ్ళ బ్యాడ్ ఎంతవరకు గుడ్ ఎంతవరకు తీసుకోవాలి, ఇవన్నీ మనం పిల్లలకి 1 అవర్ అయినా స్పెండ్ చేసి 2 అవర్స్ నేర్పియాలి. పేరెంట్స్గా సొసైటీలో మనం ఈ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు అది 100% మన బాధ్యత. అన్ని టీచర్లు స్కూళ్ళల్లోనే నేర్పాలంటే అవ్వదు. తండ్రి అయినా తల్లి అయినా ఈ విధంగా నేర్పించాలి. ఇప్పుడు చూస్తే సొసైటీ భర్తని భార్య చంపుకోవడం, లేకపోతే పిల్లల్ని చంపేయడం, లేకపోతే ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకోవడం, ఇవన్నీ సొసైటీలో ఏమవుతుందో, మన సొసైటీ ఎటువైపు వెళ్తుందో, ఎటువైపు పోతుందో తెలియట్లేదు. అంత దారుణమైన కల్చర్లో ఉంటున్నాము. ఇది రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ పిల్లలకి గురువు పేరెంట్సే. ఈ పేరెంట్స్ చాలా వరకు పిల్లల్ని మోటివేట్ చేసి మంచి స్టోరీలు, దేవుడు కథలు, ఏదైనా మోరల్ స్టోరీస్ చెప్పడం వీక్లీ వన్స్ చేయాలి. ఒక సాటర్డే వస్తే బయటకు తీసుకెళ్ళి మంచి ఫుడ్ తినిపించి ఇంటికి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇంతకుముందు మన చిన్నప్పుడు మోరల్ సైన్స్ అని సబ్జెక్ట్ ఉండేది. ఆ టైంలో ఒక మోరల్ సైన్స్ చెప్పేవారు టీచర్స్. ఇంట్లో కూడా తాతయ్య అమ్మమ్మ కథలు చెప్పేవారు. ఆ అట్మాస్ఫియర్ ఇప్పుడు లేదు. అందుకే అదంతా పేరెంట్స్ బాధ్యత తీసుకొని పిల్లల్ని మోటివేట్ చేయాలి. ఈ విధంగా చేస్తే కొద్దిలో గొప్ప సొసైటీలో పిల్లలు మంచి పౌరులుగా వస్తారు. లేదంటే ఈ విధమైన కల్చరే డెవలప్ అవుద్ది. మనం ఈ విధమైన ప్లానింగ్తో పిల్లల్ని పెంచితే కొంతలో కొంత సొసైటీకి మేలు చేసిన వాళ్ళు అవుతాం. మంచి సిటిజన్స్గా సొసైటీలో మన పిల్లల్ని తీసుకెళ్ళిన వాళ్ళు అవుతాం. ఈ విధంగా మీరు చేస్తే ప్రతి పేరెంట్స్ ఈ విధంగా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్, ఇది 15 ఇయర్స్లోగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు పిల్లలు. ఈ కల్చరు, ఈ ఫోన్స్, ఇవన్నీ అవాయిడ్ చేసి ఈ విధంగా మీరు చేయండి. ఇది కరెక్టో కాదో మీరే చెప్పండి. కరెక్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి. నేను చెప్పేది నా వయసు అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. నా వయసు 60 ఇయర్స్. నా మనవాళ్ళకైనా పిల్లలకైనా చెప్పేది ఇదే. నేర్చుకుంటే వాళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుంది. నేర్చుకోకపోతే మనం ఏమీ చేయలేం. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ప్రభారెడ్డి.